స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు లీగల్ నోటీసులు పంపిస్తారన్న వార్త సంగీత అభిమానులను కలవరపెడుతోంది. ప్రస్తుతం సినిమా పాటలు పాడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని బాలు ఇతర దేశాల్లో మ్యూజిక్ కన్సర్ట్లను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఇతర సంగీత దర్శకుల సారథ్యంలో ఆయన పాడిన పాటలను వేదిక మీద పాడి అభిమానులను అలరిస్తున్నారు. అయితే కొంతకాలంగా తను కంపోజ్ చేసిన పాటల రైట్స్ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న ఇళయరాజా అంతర్జాతీయ వేదికల మీద తన అనుమతి లేకుండా తాను కంపోజ్ చేసిన పాటలు పాడడంపై సీరియస్ అయ్యారు. అంతేకాదు ఇలాంటి ఈవెంట్లను తరచూ నిర్వహిస్తున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాటు గాయని చిత్ర, ఎస్పి కుమారుడు చరణ్లకు లీగల్ నోటీసులు పంపించారు. ఇక మీదట తన అనుమతి లేకుండా తన పాటలను ప్రదర్శనలో ఆలపిస్తే చట్టపరమైన చర్యలను తీసుకుంటామని తెలిపారు. తనకు లీగల్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని బాలు ధృవీకరించారు. ఇటీవల టొరంటో, రష్యా, దుబాయ్లలో జరిపిన పలు వేడుకల్లో తాను ఇళయరాజా గీతాలను ఆలపించానని, కానీ అమెరికాలో చేసే కన్సర్ట్ కి మాత్రమే రాజా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదన్నారు. అదే సమయంలో తన ట్రూప్ లోని ఇతర గాయకులకు ఇకపై ఇళయరాజా గీతాలను స్టేజ్ పై పర్ఫామ్ చేయొద్దని సూచించినట్టుగా తెలిపారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.